మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో ఎరువుల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. చెన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగుల గోదాం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇప్పటివరకు సిబ్బంది రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులు స్పందించి ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు. మందు బస్తాల కొరత కొద్దీ చిన్నగారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలికి వచ్చి వ్యవసాయాలు ఇడిచిపెట్టుకొని వచ్చి మేము మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము. మా వ్యవసాయాలన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి, పనులని పోతున్నాయి. ఇక్కడ పట్టించుకునే నాదు లేడు. ఈ చెన్నూరు మండలికి వచ్చిన మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి, మా రైతులకు అందడం లేదు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము మందు బస్తాలు కొనుక్కొని ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు గ్రామాల రైతులం అందరం ఇక్కడ గత వారం సుంది ఇక్కడ మేము ఉంటాంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లకే మందు బస్తాలు పోతున్నాయి. మా రైతులకు ఒక్క మందు బస్తా లేదు. నిన్న పొద్దున్న దాకా ఉండంగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపల వేసుకున్నారు మార్కెట్లో. పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళేం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసిళ్ళు. లాగేసుకొని ఆ పోలీసు స్టేషన్లో తాళం పెట్టిన ఏసఐ సాబు ఆ స్టేషన్ గుర్తు ఆ తాళం లేదు. ఇప్పటికి రైతులం 6 గంటలకు వచ్చి ఇక్కడ మళ్ళాంతరము మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. ఇక్కడి మంత్రులు ఏం పని చేస్తారు, ఇక్కడ లీడర్లు ఏం పని చేస్తారని మేము మాట్లాడుతున్నాము. రైతులను ఆదుకో.